దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 146 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపమనే శాపమనే నాశనకరమైన గుంటలో పడి ఉంటుండగా ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆ పాపమనే నాశనకరమైన గుంటలో నుండి రక్షించడానికి ఈ లోకానికి లోకరక్షకుడుగా ఆయన వచ్చారు. అయితే ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చారని నమ్ముతారో వారికి రక్షణ కలుగుతుంది. అయితే నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని కూడా ప్రభు తెలియచేశారు. మీరు యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపారని మీ హృదయమందు విశ్వసించినట్టయితే మీరు రక్షించబడతారు. కాబట్టి ఈ యొక్క రక్షణ ఒక ప్రాంతానికి, ఒక మనిషికి, ఒక దేశానికి చెందినది కాదు. ఈ యొక్క ప్రభు ఇచ్చిన రక్షణ ప్రతి ఒక్కరికి, లోకమంతటికి కొరకు ఆయన ఈ రక్షణ ఇచ్చున్నారు. అయితే ప్రభు ఇచ్చినటువంటి రక్షణ ఎంతో పరిశుద్ధమైనది, గొప్పది, పవిత్రమైనది. దేవుడు ఇచ్చినటువంటి ఈ రక్షణను ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి మరి ఆయన వద్దకు రావాలని దినమెల్లా ఆయన చేతులు చాపి ఆయన వద్దకు పిలుస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఇచ్చినటువంటి రక్షణ ఈ లోకంలో రాజుల చేత కానీ, నరుల చేత కానీ, అధికారుల చేత కానీ ఆ రక్షణ కలుగదు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మాత్రమే ఈ రక్షణ కలుగుతుంది. మరి ఈ లోకంలో పాప శాపము నుంచి తప్పించుకొని మరి ఆ ప్రభు ఇచ్చిన రక్షణలో మనం కొనసాగినట్టయితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారిని, వారి ఇంటి వారిని పోషించండి. వారి అవసరతలన్నీ తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారు ఏదైతే నీ తట్టు తిరిగి ప్రార్థించి అడుగుచున్నారో ప్రభా, వారి ప్రార్థనకి జవాబు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అంధకార శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి. నీ ప్రేమ, నీ సమాధానం, నీ కృప వారి కుటుంబాల్లో మెండుగా దయచేయండి ప్రభా. ఈ దినమంతా, ఈ వారమంతా నీ సన్నిధి సహవాస బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని, బలపరచమని, శక్తిహీనులకు బలం ఇవ్వండి. అయా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానము, తెలివి దయచేయండి. అయా ఎండ దెబ్బ, వడగాలుపు తగలకుండా ప్రజలను కాచి కాపాడండి. ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఎంతో దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.